హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శేషూస్ పాకశాల. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి ఒక వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే మిగతా వీడియోస్ కూడా చూడండి. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఈరోజు అయితే నేను ఇల్లు దులుపుతున్నానండి. పండగ స్టార్ట్ అయింది కదా, అంటే సంక్రాంతి దగ్గరకు వస్తుంది కదా, అందుకోసమని నేను ఇల్లు దులుపుకుంటున్నాను అనమాట. లోపల వచ్చేసి వేరే దులిపే కర్ర యూజ్ చేయక్కర్లేదండి, చీపిరికి అందేస్తాయి. కాకపోతే నేను పెట్టేది స్ట్రైట్గా పెట్టాను అనమాట. చీపిరి ఇలా వంకరగా పెడతాను, అంటే ఇలా నిలబెడతాను. దానివల్ల అదంతా వంకర అయిపోయి అందుకోలేకపోతున్నాను అనమాట. అదే ఫీల్ అవి మళ్ళీ దాన్ని తీసి ఇట్లా నొక్కుతున్నాను కిందకి తిరిగేసి. చాలా ఈజీ అండి. ఇలా వంకరగా అనిపించినప్పుడు మనకి దులపడానికి అది కొంచెం కష్టంగా ఉంటుంది కదా, దాన్ని ఎటు వంకరగా ఉందో దాన్ని ఇట్లా రివర్స్ పెట్టి కొంచెం ప్రెస్ చేసామంటే సెట్ అయిపోతుందండి. ఇక అలా సెట్ చేసుకొని నేను ఆ పని చేస్తున్నాను అనమాట. ఇక ఇక్కడ వచ్చేసి వేరే కర్ర అది ఏం అవసరం లేదండి, చీపిరే సరిపోతుంది. చూడండి, ఇలా ఇలా ప్రెస్ చేస్తే సెట్ అయిపోతుంది. యాక్చువల్గా ఇలా నిలబెడతానండి నేను, చీపిరి రివర్స్లో పెట్టాను. అలాగే పెట్టాలి అని ఎక్కడో విన్నాను, లేదంటే తగిలించుకుంటాను అనమాట. దానివల్ల అలా అనిపిస్తుంది. ఇలా దులిపేసుకున్న తర్వాత ఇక టిఫిన్ అయితే వేసేసాను. ఇక్కడ మీకు ఒక రెసిపీ చూపిస్తున్నాను. ఇది వచ్చి లంచ్ బాక్స్ రెసిపీ అనమాట. ఇది క్యాబేజ్ రైస్ అండి. ఇక్కడ మనం హైలో పెట్టేసుకొని గ్యాస్ వెల్లుల్లి ముక్కలు ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ వెల్లుల్లి ముక్కలు బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుందండి క్యాబేజీ కాంబినేషన్ అప్పుడు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నాను, ఇవి కూడా ఫ్రై చేసుకుంటున్నాను బాగానే. ఈ రైస్ చాలా బాగుంటుందండి లంచ్ బాక్స్కి. ఒకసారి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. పిల్లలు అన్ని టైంలో మన కర్రీస్ అవి తినరు కదా, అలాంటప్పుడు ఇలా రైస్ చేసేస్తే చాలా ఈజీగా అయిపోతుందండి, తొందరగా అయిపోతుంది అనమాట ఈ రైస్ అయితేనే. పైగా టేస్ట్గా కూడా ఉంటుంది, ఫ్రైడ్ రైస్ లాగా అనిపిస్తుంది, పిల్లలకి బాగా తింటారు. ఇక నెక్స్ట్ వచ్చేసి నేను క్యాబేజీ కూడా వేసేసాను. క్యారెట్ చూసారు కదండి, తురిమి పెట్టుకున్నాను అనమాట. క్యాబేజీ కట్ చేసి పెట్టాను, అందుకే ఫస్ట్ క్యాబేజీ వేసి కలుపుతున్నాను. ఇది కొంచెం మగ్గిన తర్వాత క్యారెట్ వేసుకోవాలి, లేదంటే రెండు ఒకేసారి వేస్తే క్యాబేజీ మగ్గదనమాట. అందుకోసం నేను ఫస్ట్ ఇది వేసేసాను. ఇది మగ్గిన తర్వాత క్యారెట్ వేసేస్తానండి. క్యారెట్ ఆప్షనల్ అండి, కలర్ కోసమని నేను తీసుకున్నాను అనమాట. ఓన్లీ వైట్గా ఉంటే వీళ్ళు తొందరగా తినరు కదా పిల్లలు, ఇలా క్యారెట్ కూడా వేస్తే తింటారని వేస్తున్నాను. యాక్చువల్గా మనం ఓన్లీ క్యాబేజీతో కూడా చేసేసుకోవచ్చండి. ఇక నెక్స్ట్ క్యారెట్ కూడా వేసుకొని ఫ్రై చేస్తున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత రైస్ వేసుకోవాలండి. ఫస్ట్ ఉప్పు కారం పసుపు తగినంత వేసేసుకొని రైస్ అయితే నేను పిల్లలు 2 బాక్సులు తీసుకొని అందులో వైట్ రైస్ ఎంత అవసరమో అంతే వేసుకొని వేస్తానండి, అందుకే 2 కోసమే చేస్తున్నాను ఇదైతే. సో ఇక్కడ వచ్చి కొంచెం మసగ్గా కనిపిస్తుంది కదా, నేను స్పెట్స్ పెట్టుకొని చేయలేదండి. నేను అనుకుంటున్నా మసగ్గా కనిపిస్తుంది వీడియో, ఒకవేళ నేను స్పెట్స్ పెట్టుకోలేదు కదా అందుకనేమో అనుకొని నేను పట్టించుకోలేదు. తర్వాత బాబు చూశాడు, మమ్మీ ఫోను సరిగ్గా పెట్టలేదు మమ్మీ అని. ఈ లోపల మసగ్గా వచ్చేసింది అనమాట. ఇక్కడ వచ్చి ఉప్పు కారం పసుపు సరిపడా వేసేసుకున్నాను, వేసుకుని కలుపుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం మసాలా కూడా వేస్తానండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చి గరం మసాలా సరిపోతుందండి, అది కూడా చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి. ఇక వేరే మసాలాలు ఏం అవసరం లేదు. గరం మసాలా ఇంట్లో అయినా చేసుకోవచ్చు, నేనైతే బయటది వేస్తున్నాను. ప్రజెంట్ అయితే చేసింది లేదనమాట, చేసేటప్పుడు వీడియో చేస్తాను. ఇప్పుడైతే గరం మసాలా ఎవరెస్ట్ వేస్తున్నాను. ఎక్కువ నేను ఎవరెస్టే వాడతానండి ఒకవేళ వాడాలనుకుంటే, లేదంటే ఇంట్లో చేసుకుంటా. ఇక్కడ వచ్చి 1/2 స్పూన్ సరిపోతుందండి. ఈ గరం మసాలా వేసేసిన తర్వాత బాగా కలుపుకొని రైస్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం తీసి పక్కకు పెట్టుకున్నానండి, ఇది ఫ్రై చేసిన దాన్ని నేను ఏం చేశానో తర్వాత చెప్తాను. ఇక నెక్స్ట్ ఇది ఫ్రై అయింది కదా, రైస్ వేసేస్తున్నాను. రైస్ వేసుకొని సరిపడా బాక్స్ వరకు కలిపేసుకుంటున్నాను అనమాట. ఇలా తయారైందండి, చూసారు కదా. కొత్తిమీర ఉంటే లాస్ట్లో కొత్తిమీర జల్లుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే కొత్తిమీర లేదనమాట, అందుకని జల్లలేదు. అది కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చి ఇక ఇది బాక్సెస్లోకి సెట్ చేసేసుకుంటున్నాను.
ఇదైతే ఈజీగా అయిపోయిందండి. ఇలా దులుపు పనులు అవన్నీ ఉన్నప్పుడు కొంచెం ఈజీగా అయిపోయే ఐటమ్స్ అయితే మనకి టెన్షన్ ఉండదన్నమాట. ముందు రోజు తురిమి పెట్టేసుకొని ప్లాన్ చేసుకొని మనం అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఇలా చేసుకున్నాను. ఈవినింగ్ కూడా మనకి నైట్ కూడా డిన్నర్ కూడా బాగుంటుందండి ఇది. ఇలా అయితే చేసుకొని బాక్సెస్ పెట్టేసిన తర్వాత ఇక నా కోసం రవ్వ బాయిల్ చేసుకుంటున్నాను. నేను వచ్చి ఈరోజు గోధుమలతో రవ్వ ఉంటుంది కదండి, బెన్సీ రవ్వ, అది తింటున్నాను అనమాట. దీన్ని బాయిల్ చేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్ అండి. ఇప్పుడు మీరు ఫ్రై చేసినప్పుడు నేను కొంచెం తీసి పక్కన పెట్టానని చెప్పాను కదా, అందులోనే నేను బాయిల్ చేసుకున్న రవ్వ కూడా వేసేసి కలిపేసుకున్నాను అనమాట. చూసారు కదా, నా లంచ్ వచ్చేసి ఇదనమాట. చాలా బాగుందండి టేస్ట్ అయితే. నాకు అర్థమైంది ఏంటంటే ఇలా కూడా చేసుకొని తినొచ్చు అనమాట, ఉప్మాలాగే కాకుండాను బాయిల్ చేసుకొని అని అనుకున్నాను. చాలా బాగుందండి ఇది కూడా. ఎప్పుడైనా ట్రై చేయొచ్చండి స్నాక్స్ టైంలో. అప్పుడు ఇలా బాయిల్ చేసుకొని చేసి పెడితే పిల్లలు బాగా తింటారనమాట. హెల్త్ కూడా మంచిది అనమాట. నెక్స్ట్ అయితే వంట పని అయిపోయిందండి. ఇక నెక్స్ట్ వచ్చి బట్టలు వేస్తున్నాను. ఇంకా మనకి మెయిన్ ఇవే కదండి, బట్టలు గిన్నెలు. మార్నింగ్ లేచి హడావిడి ఎక్కువ ఉంటుంది కదా, అదే ప్రాసెస్లో అలా చేసుకుంటూ వెళ్ళిపోతే పని అయిపోతుందండి. లేదంటే ఈవినింగ్ వరకు చేస్తూనే ఉండాలి. అందుకే నేను మార్నింగ్ పిల్లలు ఉన్నప్పుడే, లేదంటే ఒక్కొక్కసారి పిల్లలు వెళ్ళిన వెంటనే వేసేస్తూ ఉంటాను. ఇక్కడైతే వంట అవ్వగానే ఇంకా బట్టలు వేసుకుంటున్నాను అనమాట. కొన్ని బట్టలు అయితే శారీస్ అవి ఉంటాయి కదా, పాప టాప్స్ అవి మిషన్కి వేస్తే పాడవుతాయి అని అనిపించేవి అయితే నేను పక్కన పెట్టుకొని హ్యాండ్ వాష్ చేసుకుంటాను. అది కూడా ఒకసారి చేయనండి, అన్నిసార్లు ఎందుకు, చల్లగా ఉంటుంది కదా, అందుకు ఒక 2-3 శారీస్ అయిన తర్వాత, లేకపోతే పాపవి ఇంకా 2-3 అయిన తర్వాత చేస్తాను అనమాట. సింగిల్ అయితే నేను చేయనండి. అంత కష్టపడి చలిలో చేసేసుకొని ఒక టాప్ కోసం హ్యాండ్ వాష్ చేయడం ఎందుకు అని చెప్పి నేను పక్కకు పెడతాను అనమాట. ఒక హాఫ్ బకెట్ దాటి ఒక బకెట్ వరకు అవుతాయి కదా, ఒక 3 శారీస్ అట్లా అప్పుడు చేసుకుంటాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఇక బట్టలన్నీ వేసేసాను. ఇక సరిపడా లిక్విడ్ కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ నేను సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ వాడుతున్నానండి. ఇది వచ్చి బాటిల్, యాక్చువల్గా ఇది చిన్న బాటిల్. ఇందులో వచ్చి రీఫిల్ ఉంటుంది, రీఫిల్ది ఇందులో ఫిల్ చేస్తాను అనమాట. 2 లీటర్స్ది రీఫిల్ ఉంటుంది. అది తక్కువ పడుతుంది కదా, అది తెప్పిస్తానండి. తెప్పించి ఇందులో ఫిల్ చేసి పెట్టుకుంటాను. మళ్ళీ అయిపోయినప్పుడు మళ్ళీ ఫిల్ చేసుకుంటూ ఉంటానండి, అంతే. ఇక్కడ వచ్చి ఇవి శారీస్ అనమాట, మిగిలిపోయినవి. ఇవి నెక్స్ట్ డే కానీ, లేదంటే కొంచెం ఎండగా అనిపిస్తే అదే రోజు కానీ వాష్ చేసేస్తాను. ఇలా అయితే ఈ పని అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను కస్టర్డ్ ట్రై చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ ఫ్రూట్ సలాడ్ కోసం చేశానండి. అయితే అది ఏమైందంటే పిస్తా బాదం పౌడర్ కొంచెమే ఉందన్నమాట. దాన్ని కలిపేసాను సరిపోతుంది అనుకుని, అది థిక్నెస్ రాలేదు. మా వాళ్ళు అసలే ముందే తినమంటారు మిల్క్ ప్రోడక్ట్ అంటే. ఇంకా థిక్నెస్ లేదంటే మా పాప అస్సలు తినదండి. అందుకని మళ్ళీ వేరే కస్టర్డ్ పౌడర్ తెచ్చి మిక్స్ చేశాను. పిస్తా బాదం మళ్ళీ దొరకలేదు నాకు పిస్తా. సరే ఇక ఇదైనా పర్వాలేదా అంటే సరే మమ్మీ అన్నది. ఇంకా దాన్ని మిక్స్ చేశాను అనమాట. ఇలాగా దీన్ని ఒక రిపేరింగ్ వర్క్ అంటారండి. ఇది ముందు రోజు చేసింది ఇలా జరిగిందని ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ నెక్స్ట్ డే ఆ ప్యాకెట్ తెప్పించి మిక్స్ చేశాను అనమాట. ఇలా అయితే ఇక కానీ బాగుందండి టేస్ట్ అయితే. ఇందులో వచ్చి నేను యాపిల్, దానిమ్మకాయ 2 వేసానండి. తినేటప్పుడు అయితే బనానా యాడ్ చేసి ఇచ్చాను. మా వాడైతే తినలేదండి. మా జితేంద్ర అయితే ఇలాంటివన్నీ తినడు, డైరెక్ట్గా ఫ్రూట్ ఇస్తే తింటాడనమాట. పాప అయితే యాపిల్ డైరెక్ట్గా తినదండి, ఇందులో వేస్తేనే తింటుంది. ఒక్కొక్కరు తింటారు కదా పిల్లలేంటి, మనమే అలా తింటూ ఉంటాం, ఇంకా వాళ్ళనేమంటామండి. ఇంకా అలా చేశానమాట. ఇదైతే చాలా టేస్టీగా ఉంది, వెరైటీగా కూడా ఉంది. ఎందుకంటే అటు పిస్తా ఫ్లేవరు ఇటు ఫ్లేవరు అన్నీ కాంబినేషన్ కదా, బాగుందన్నమాట. నెక్స్ట్ వచ్చి నేను తినేటప్పుడు అయితే చియా సీడ్స్ యాడ్ చేశానండి. చియా సీడ్స్ నేను ట్రై చేద్దామని తెప్పించాను. అప్పుడే తెప్పించి ఒక 10 days అయిపోతుంది. ఎలా తినాలి, ఎలా యూస్ చేయాలి, ఎలా తాగాలి అనుకుంటూ అలా ఉంచుతున్నాను అనమాట. సరే గుర్తొచ్చాయి, అసలు ట్రై చేస్తే కదా తెలుస్తుంది అని చెప్పి నేను ఒక స్పూన్ సోక్ చేసుకుని ట్రై చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను.
ఇక చెప్పాను కదండి, ఇది ఫ్లేవర్ సారీ ఇది కంపెనీ అనేం చూడలేదు, నాకు కనిపించింది వెంటనే బుక్ చేశాను. ఎందుకంటే దాని గురించి ఇంకా నాకేం తెలియదు, ఏ కంపెనీ మంచిదో ఏంటో. సరే అసలు ట్రై చేద్దాము, నచ్చితే తర్వాత చూద్దాం మనం యూజ్ చేయగలిగితే అని చెప్పి తెప్పించానమాట. 1 స్పూన్ ఇలా సోక్ చేసుకుంటున్నాను. సోక్ చేసుకొని ఒక 45 మినిట్స్ సరిపోయిందండి, ఎక్కువ టైం ఏం తీసుకోలేదు, బాగానే సోక్ అయిపోయింది. ఇక దాన్ని ఇందులో ఫ్రూట్ సలాడ్లో మిక్స్ చేసుకొని తింటున్నాను అనమాట. కానీ బాగుందండి, బాగానే ఉంది. ఇలా తినొచ్చని నాకు ఐడియా లేదు, ట్రై చేశాను, బాగానే ఉంది. ఇక నుంచి ఇలా కూడా యూస్ చేయొచ్చు అనుకున్నా. ఇక్కడ వచ్చి ఫ్రూట్ సలాడ్లో నేను షుగరే వేసానండి. ఈరోజైతే షుగర్ తిన్నాను అనమాట. మరి అసలు తినకపోతే షుగర్ డౌన్ అయిపోతుందేమోనండి అప్పుడప్పుడు అనిపిస్తుంది. అందుకే కొంచెం ఎక్కువ స్వీట్స్లో అలా కాదు కానీ ఒక్కొక్కసారి తీసుకుంటున్నాను, ఒక 1 వీక్లో వన్స్ అలా తీసుకుంటున్నాను. రిమైనింగ్ డేస్లో బెల్లం పౌడరు కాఫీలో యూజ్ చేస్తున్నాను. ఇలా అయితే ఈ ఫ్రూట్ సలాడ్ అయితే నేను స్వీటేనండి తీసుకున్నాను. అలానే ఇందులో నేను బనానా పీసెస్ కూడా వేసుకున్నాను, కాకపోతే హాఫ్ బనానా చిన్నది, హాఫ్ బనానా వేసుకున్నాను అనమాట. ఇలా అయితే ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా, వెరైటీగా, డిఫరెంట్గా తయారైందనమాట. ఇదేనండి ఈరోజు వ్లాగ్. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.